ఇది అన్ని సినిమాలు లాంటి సినిమా కూడా కాదు. మన దక్షిణాది చరిత్రని నిజంగా చాలా ఇంపార్టెంట్ ఘట్టాలతో ఈ సినిమా నేపథ్యం అనేది తీసుకోవడం జరిగింది. ఇంత మంచి సినిమాని తెలుగులో తీసుకొచ్చి రిలీజ్ చేస్తున్నందుకు నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. చావా సినిమా 7th మార్చి రిలీజ్ చేస్తున్నామండి. మన ఫిల్మ్ చావా తెలుగులో రిలీజ్ అవుతుంది. మీ ప్రేమ వల్ల, మీ డిమాండ్ వల్ల మనము చావాని తెలుగుకి తీసుకొస్తున్నాం. సో ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్. Namaskaram. From the first week onwards, we started getting unparalleled demand for the film to be dubbed in Telugu. So here we are, proud to bring to you our esteemed film Chava in Telugu on 7th March. As we release our film, I hope that Chava touches your hearts and you get a chance to see the glory, the undefeated valor and sacrifice of one of the greatest Maratha warriors, Chhatrapati Sambhaji Maharaj. ఎండింగ్ లో చాలా బ్రహ్మాండంగా చాలా హైప్ తీసుకొచ్చాడు. ప్రతి వాడికి లేచింది చెయ్యి. జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ. వికీ కౌశల్ అయితే దివి చేశాడు. జై భవానీ, జై ఛత్రపతి, జై సంభాజీ. సూపర్ బ్రో. మరాఠీ కులస్తులు ఎక్కడున్నా గర్వపడేలా తీసినారు. ఖచ్చితంగా ఒక్కొక్క సీన్ కి, ప్రతి ఒక్క సీన్ కి గూస్ బంప్స్ వస్తాయి. ఒక ఇన్స్పిరేషన్ మూవీ. ఏంది నా కళ్ళు పెరిగాడు ఏందన్నా, గోర్లు పెరిగాడు ఏందన్నా, ఏంది నా నాలుగు పీకడు, నాలుగు పీకినప్పుడు ఉంటుంది నా నాలుగు ఇంటికి లెస్ అయిపోలేదు. సినిమా చూస్తా అంటే ఒక సింహాన్ని ఫైట్ చేస్తే పులి ఎట్లా లాగుతుందో అట్లా డైరెక్టర్ ఈ సినిమాని దూంగికి లాగినాడు. హీరో యాక్టింగ్ బట్టి బలి చేశాడు. దీనికి నేషనల్ బట్టి పక్కా వస్తుంది. వండర్ఫుల్ మూవీ చావా. చావా సినిమా చూడకపోతే మనం ఏదో కోల్పోయిన బాధ కూడా కలుగుతుంది. ఖచ్చితంగా చూడండి. పార్వతీ పతహే హర హర శంభో శంకర. వికీ కౌశల్ లో ఒక సాంబాజీ మహారాజ్ కనిపించాడు మాకు. హైందవి స్వరాజ్ అనే కళ నేను తీరుస్తామని మేము ఇవాళ సంకల్పం తీసుకుంటున్నాము. జై భవానీ. మూవీ చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన విషయం. చూస్తుంటే దిమ్మా ఖరాబ్ అవుతుంది. సినిమా అయితే మామూలుగా లే అన్న. సినిమా అయితే యాక్టింగ్ అయితే చింపారు అన్న. స్టోరీ అయితే అన్బిలీవబుల్. అస్సలు కేక పుట్టేసింది సినిమా. లాస్ట్ 30 minutes మాత్రం ఎక్సలెంట్ అన్న. సూపర్. ప్రతి హిందూ అనే ప్రతి భారతీయుడు చూడాలి. ఏకదమ్ ఉందన్న సినిమా. శంభాజీ మహారాజ్ చూసినట్టే ఉందన్న. చూసే ప్రతి వాళ్ళకి కూడా ఎంతో ఉత్కంఠతో నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది అన్నట్టు ఉంది. చాలా బాగుంది. కత్తి దొరికితే ఔరంగజేబ్ నరికి పడేద్దామన్నంత కోపం వచ్చింది అనమాట. దీంట్లో ఉన్న క్లైమాక్స్ లాస్ట్ 25 minutes ఇండియా మొత్తాన్ని, హిందీ వెర్షన్ లో రిలీజ్ అయినప్పుడు ఇండియా మొత్తాన్ని కూడా కళ్ళంట నీళ్ళు పెట్టించింది లాస్ట్ 25 minutes. లాస్ట్ లో హీరోని చంపేస్తారు కదా, చాలా బాధేస్తుంది. చాలా ఎమోషనల్ అయిపోయాము. చాలా ఎమోషనల్ అండ్ ఇన్స్పైరింగ్ ఉండే. అంటే చూస్తుంటే మేము ఒక వేరే ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాం. మూవీ మాత్రం సినిమా చూస్తుంటే ఏడుపు వచ్చిందన్న, నిజం చెప్పాలంటే. చాలా బాగుంది. నిజంగా ఏడుపు వచ్చేసింది శివాజీ మహారాజ్ చూసే. అట్లుంది సినిమా. లాస్ట్ గా ఆయన్ని చంపారు కదా, అందులో కూడా ఆయన స్టిల్ లాస్ట్ బ్రెత్ వరకు చావును కూడా కౌగులించుకొని చెప్పారు. అది చాలా హైలైట్. అందరూ ఏడ్చారు. 45 minutes ఒక్కటే సీన్ ఉంటుంది. ఆ ఒక్క సీన్ ని ఏడుస్తారు బ్రో. చాలా ఎమోషనల్ అవుతారు. छत्रपति संभाजी महाराज की